స్పెషల్ డిజైన్ అయితే చేయడం జరిగింది. ఏ విధంగా చేసాం అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి 7.2 యాంప్లిఫైర్స్ అనమాట. ఈ ఆర్డర్ వచ్చేసరికి జయంత్ గారు నెల్లూరు నుంచి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. మనకు వచ్చేసరికి 7.1 ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ తో అయితే తయారు చేయడం జరిగింది యాంప్లిఫైర్స్. మరి ఇదేంటంటే స్పెషల్ డిజైన్ అయితే చేయడం జరిగింది. ఏ విధంగా చేసాం అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే 2 సబ్ ఓఫర్లకి కూడాను సపరేట్ గా యాంప్లిఫైర్ అండ్ 7 ఛానల్ కి ఒక యాంప్లిఫైర్ అండ్ స్పీకర్స్ వచ్చేసరికి జయంత్ గారు మన దగ్గర నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కార్పెంటర్ అనమాట. సో స్పీకర్ బాక్స్లు అన్ని కూడా చేసుకున్నారు. సో మనం స్పీకర్స్ అండ్ రా మెటీరియల్స్ దానికి సంబంధించిన క్రాస్ ఓవర్లు, ట్వేటర్లు, ఈ స్పీకర్ సాకెట్లు ఇవన్నీ కూడా మాకు పంపించడం జరిగింది ఇక్కడ నుంచి. మరి వాళ్ళు 3-వే స్పీకర్స్ రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం యాంప్లిఫైర్స్ తయారు చేయడం జరిగింది. మన దగ్గరే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. సో ఫైనల్ గా యాంప్లిఫైర్స్ అయితే రెడీ అయిపోయి పంపించడం అయితే జరుగుతుంది ఈరోజు. అండ్ ఒక 10 days అని చెప్పా ఆర్డర్ చేయడానికి. అరౌండ్ ఒక 40 days ఇట్లా అవుతుంది. సో ఆయన మన మీద నమ్మకంతో ఇప్పటివరకు మనకైతే ఏం అనలేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే కంప్లీట్ చేసాము. సో ఎట్లా ఉంది యాంప్లిఫైర్స్, ఏ విధంగా డిజైన్ చేసాము, ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి, ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఈ సబ్వూఫర్ యాంప్లిఫైర్ కి మెయిన్ యాంప్లిఫైర్ కి ఏ విధంగా కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. యాంప్లిఫైర్స్ యొక్క ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సబ్వూఫర్ యాంప్లిఫైర్ ఇది వచ్చేసి, అండ్ మీకు వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ 2 నాబ్స్ అయితే ఉంటాయి, సబ్వూఫర్ అండ్ మాస్టర్. ఇక్కడ మాస్టర్ అనేటువంటిది ఇక్కడ లేదు కాబట్టి అండ్ సబ్వూఫర్ వాల్యూమ్ కంట్రోల్ ఒకటే ఉంటుంది. ఇది 2 సబ్వూఫర్ కూడాను వాల్యూమ్ కంట్రోల్ ఇదే అనమాట. అండ్ మీకు ఈ నాబ్స్ వచ్చేసరికి 40 mm మెటల్ నాబ్స్ అనమాట, జీ స్టార్ వాళ్ళవి, చాలా బాగుంటాయి. అండ్ యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ అయితే మనకి ఈ విధంగా ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ పవర్ యాంప్లిఫైర్ నుంచి పవర్ స్విచ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది, పవర్ యాంప్లిఫైర్ది. అండ్ మీరు ఇక్కడ ఆఫ్ చేస్తే పూర్తిగా యాంప్లిఫైర్ అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క యాంప్లిఫైర్ యొక్క ఇంటర్నల్ అయితే మనం చూద్దాం. ఇంటర్నల్ మీరు చూసినట్టయితే ఇక్కడ 3030 10 ఆంపియర్ మ్యాక్స్ వర్త్ అయితే ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ పవర్ సప్లై అండ్ సబ్ ఫిల్టర్ బోర్డ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటిది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ యూడి వాళ్ళది. అండ్ ఇది స్పీకర్ ప్రొటెక్షన్ ఇది అయితే వర్క్ అవ్వదు. జస్ట్ ఇది ఏంటంటే మీకు ఇక్కడ ఓసిపి ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ మాత్రం యూజ్ అవుతుంది. మిగతా సిగ్నల్ అంతా కూడాను ఇక్కడ నుంచే రిలేటెడ్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదైతే కనెక్ట్ చేసి ఉన్నాను. ఇది డిస్కనెక్ట్ చేయగానే మనకి స్పీకర్ అయితే ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచే సిగ్నల్ అనమాట. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది వర్క్ అవ్వాలన్నా కూడా యాంప్లిఫైర్ నుంచి అయితే సిగ్నల్ రావాలి దీనికి. సో టోటల్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్పీకర్ ప్రొటెక్షన్ ఆపరేషన్ మాత్రం ఈ యొక్క యాంప్లిఫైర్ మెయిన్ యాంప్లిఫైర్ నుంచి అయితే వస్తుంది. యాంప్లిఫైర్ బోర్డ్స్ వచ్చేసరికి కుమార్ 2411 థండర్ మోనోల్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బోర్డ్స్ కి ఎదురుగా ఫ్యాన్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అవుట్లెట్ ఫ్యాన్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ బనానా సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు అది కూడా నేను చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మన మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్, మనం ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వాల్యూమ్ని. అండ్ ఇది వచ్చేసి పవర్ బటన్ అనమాట దీనికి, ఒక యాంప్లిఫైర్ కి. అండ్ ఫ్రంట్ వ్యూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి సబ్వూఫర్ వాల్యూమ్ కంట్రోలర్. బట్ మనం ఈ యాంప్లిఫైర్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడైతే మనం సబ్వూఫర్ కంట్రోలర్ అయితే మనం ఇవ్వలేదు. అండ్ ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే సెంటర్ ఛానల్ కోసం, సెంటర్ ఏంటంటే మనకి ఇట్లా బార్ టైప్ వస్తుంది కాబట్టి డ్రైవర్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి 200 watt కి సెంటర్ ఛానల్ ఓన్లీ డిజైన్ చేయడం జరిగింది. మిగతా 6 ఛానల్కి ఒక్కొక్క ఛానల్కి 100 watt వచ్చే విధంగా 7294 అయితే చూస్ చేయడం జరిగింది. కస్టమర్కి నేనే సజెస్ట్ చేస్తాను అనమాట. ఇవి కూడా స్టీరియో బోర్డ్స్, ఇవి ఈవెన్ ఐసీతో సహా హీట్ సింక్ ఐసీస్ అన్నీ కూడా సపరేటే నేనే అసెంబుల్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసరికి 2410 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ పవర్ సప్లై అండ్ సెంటర్ ఛానల్కి సపరేట్గా కూలింగ్ ఫ్యాను, 6 ఛానల్కి సపరేట్గా కూలింగ్ ఫ్యాన్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి అవుట్లెట్ ఫ్యాన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మన మెయిన్ 7.1 ఆస్ట్రా రిమోట్ కిట్ అనమాట, మదర్ బోర్డు. సో ఇది వచ్చేసరికి మనకి 7.1 ఆస్ట్రా రిమోట్ కిట్ అనమాట, వెర్షన్ 8. సో ఇక్కడ ఎక్కడ కూడా సాల్డరింగ్ అనేటువంటి చేయడం కూడా మొత్తం ఆర్ఎంసీ క్లిప్తో అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి 7 ఛానల్ ఎక్స్ట్రీమ్ కంపెనీ వాళ్ళ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అనమాట. చాలా బాగుంటుంది. క్విక్ ఆఫ్ కానీ, డీసీ ఆఫ్ సెట్ కానీ, అదే దట్ మీన్ డీసీ ప్రొటెక్షన్ కానీ అన్నీ కూడాను ఇందులో పర్ఫెక్ట్గా అలైన్ అయ్యి ఉంటాయి. ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, ఆల్రెడీ మీకు డెమో వేసి చూపిస్తాను. అండ్ స్పీకర్స్ కానీ స్పీకర్స్ అన్ని కనెక్ట్ చేసి ఉంది. ఇప్పుడు వీడియో రికార్డింగ్ అవుతుంది. అండ్ సబ్ ఊఫర్ కూడా మీకు ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది, ఫుల్ వాల్యూమ్. కానీ ఎటువంటి హమ్మింగ్స్ కానీ ఏమి కూడా లేవు, అంత క్లియర్గా ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది.
చిన్న నాయిస్ కూడా లేదండి, క్లియర్ అన్ని కనెక్ట్ చేసి ఉన్నాయి. అండ్ మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది. సెట్ అయితే ఆఫ్ చేసి మీకు బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను అనమాట. సబ్వూఫర్ యాంప్లిఫైయర్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి పవర్ సాకెట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మన సబ్వూఫర్ 1 సబ్వూఫర్ 2 అవుట్పుట్స్ అయితే ఇది కూలింగ్ ఫ్యాన్ అవుట్లెట్ ఇది. అండ్ ఇంకేమి ఉండవు, క్లియర్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్స్ అన్న దగ్గర మాత్రం ఇక్కడ సబ్వూఫర్ అని చూసారా, సబ్వూఫర్ సెంటర్ ఈ రెండు కూడాను సప్రీ ఇన్పుట్ అండి, అంటే ఈ యాంప్లిఫైయర్కి మన సిగ్నల్ ఇన్పుట్. అండ్ ఇది వచ్చేసరికి ప్రొటెక్షన్కి సంబంధించినటువంటిది. ఎందుకు ఇక్కడ మార్క్ చేసాను చూడండి, ఈ మార్కింగ్ ఎందుకంటే యాంప్లిఫైయర్లో కూడా దట్ మీన్ మెయిన్ యాంప్లిఫైయర్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్వూఫర్ అన్న దగ్గర ఈ వైట్ మార్క్ చేసిందేమో ప్రొటెక్షను, ఇది వచ్చేసరికి మనకి సప్రీ అవుట్ అనమాట. సో ఈ సప్రీ అవుట్ తీసుకొచ్చేసి ఈ లైన్లో సెంటర్ కానీ సబ్వూఫర్ కానీ ఈ రెండిట్లో ఏది వైట్ అండ్ రెడ్ ఈ రెండిట్లో ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మార్క్ చేసినటువంటి స్పీకర్ ప్రొటెక్షన్ అవుట్పుట్ తీసుకొచ్చేసరికి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మార్క్ చేసిన లైన్లో ఏదో ఒకటి రెడ్ అండ్ వైట్ ఏదో ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇటుతో మాత్రం ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు. ఇట్స్ వెరీ క్లియర్. నీట్గా ఆఫ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా కనెక్ట్ చేసాం లేదా అనేటువంటి చూసుకోవాలి. అండ్ మెయిన్ యాంప్లిఫైర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పవర్ సాకెట్ ఉంది, అండ్ ఇక పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది, అండ్ ఫ్యాన్ అవుట్లెట్. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే స్పీకర్ అవుట్పుట్ అనమాట. ఇది ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఆర్, ఎస్ఎల్, సెంటరు అండ్ సబ్వూఫర్ అనేటువంటిది అక్కడ ఉంటుంది, ప్రీ అవుట్ మాత్రమే ఇది. అండ్ ఆర్ఎల్, ఆర్ఆర్ అనమాట బ్యాక్ సైడ్ స్పీకర్స్ 7.1 ఛానల్ కాబట్టి ఇక్కడ 7 ఛానల్కి సంబంధించి అంటే రియర్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ ఆస్ట్రా రిమోట్ కిట్ చూసుకున్నట్టయితే కోయాక్సిల్ 1, 2, ఆప్టికల్ 1, HDMI, ARC అండ్ 6 ఛానల్ ఇన్పుట్ అండ్ లెఫ్ట్ రైట్ అక్స్ ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ RCA కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 3RCA to 3RCA. మీకు ఇక్కడ కలర్ కోడింగ్ కూడా ఉంటుంది, ఎల్లో రెడ్ వైట్ అనేటువంటిది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ వైట్ కలర్ ఏమో వైట్ మార్క్ చేసిన దగ్గర పెట్టారు, అండ్ రెడ్ వచ్చేసరికి ఇక్కడ ఇలా కనెక్ట్ చేశారు, ఎల్లోది ఇక్కడ కామన్గా ఉండిపోతుంది అనమాట, యూజ్ చేయకుండాను. యాజ్ ఇట్ ఈస్గా రెండో వైపు కూడాను అక్కడ మీరు చూడొచ్చు మార్క్ చేసినటువంటిది వైట్ కలరు, ఇక్కడ కూడా మీరు మార్క్ చేసింది వైట్ కలర్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసరికి సప్రీ అవుట్ అనమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటేనే మనకి అక్కడ కనెక్ట్ అయితే అవుతుంది అనమాట యాంప్లిఫైర్. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ, అండ్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని కూడా యాజ్ యూజువల్గా సబ్వూఫర్ 1, 2 మీరు సబ్వూఫర్ కనెక్ట్ చేసుకుంటారు. స్పీకర్స్ అన్నిటికి కూడా స్పీకర్ నేమ్స్ ఉంటాయి కాబట్టి స్పీకర్ కనెక్ట్ చేసేసుకుంటారు. స్టార్ట్ చేసిన గేమ్ ఎండ్ చేసే టైం వచ్చింది. లవ్ యూ బుజ్జి. వచ్చేసింది ముసలోడా. It's showtime. సో ఫ్రెండ్స్ వీడియోని అయితే చూసారు కదా. సో ఫైనల్గా టోటల్ వీడియో అయితే ఈ విధంగా ఉంది. సో యాంప్లిఫైర్స్ మీరు చూసారు కదా, ఇంటర్నల్ వ్యూ చూపించాను, ఫ్రంట్ వ్యూ చూపించాను, ఎలా కనెక్ట్ చేయాలో చూపించాను. సో ఇంటర్నల్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చినైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మీకు యాంప్లిఫైర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. సో ఎప్పటికీ కూడా పర్టికులర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ మీకు యాంప్లిఫైర్ డిజైన్ విషయంలో ఇంకేమైనా మీకు కొత్తగా ఏమైనా కావాలా, లేదంటే మీ స్పీకర్స్ మీరే తయారు చేసుకొని దానికి తగ్గ యాంప్లిఫైర్ కావాలన్నా, లేదా టోటల్ సెట్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఏం కావాలన్నా కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బాయ్ ఫ్రెండ్స్.